నమస్కారం. బీఆర్‌కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, వారాహి పీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ వామన శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. వాసుదేవ. గురువుగారు, చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే వారాహి అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇంట్లో ఆరాధించవచ్చా అనేసి. ఒకవేళ ఉంచితే మనం ఏ ఏ నియమాలు పాటించాలి? ఆహ్, మీరు అడిగిన ప్రశ్న బానే ఉంది. వారాహి అమ్మవారినంటే దానికి ఒక సిద్ధాంతం అనేది ఆగమ శాస్త్రం ఉండొచ్చు, వైదిక శాస్త్రం అవ్వచ్చు, మంత్రశాస్త్రం అవ్వచ్చు, తంత్రశాస్త్రం అవ్వచ్చు. అంటే కొన్ని కొన్ని శాస్త్రాల్లో ఒక దేవతారాధన చేయాలంటే దానికొక శాస్త్ర ప్రమాణం ఉంటుంది. ఆ శాస్త్ర ప్రమాణం అంటే ఈ వారాహిని ప్రథమంగా తీసుకుంటున్నాం గాబట్టి, ఇప్పుడు వారాహి అమ్మవారి కోసం అని చెప్పుకుంటాం. వారాహిని ఇంట్లో పూజ చెయ్యొచ్చు. చెయ్యొచ్చు. తప్పనిసరి తప్పేం లేదు. కానీ దానికి కావాల్సిన ఫలితాలు, దానికుండే నిష్టలు, నియమాలు ఉంటాయి. ఎలా పూజ చేయాలంటే పొద్దున్న మనం 10 గంటలకు పూజ చేస్తే అమ్మవారికి చేసే పూజ ఫలితం ఉండదు. ప్రాతకాలంలో 3:30 సమయం నుంచి 6 గంటల లోపల సూర్యోదయం లోపలనే వారాహి అమ్మవారికి ఆరాధన చేయాలి. ఆ సమయంలో చేస్తేనే ఆవిడకి చాలా ఇష్టం. ఇంట్లో పెట్టుకునే వాళ్ళేమిటంటే ఫోటో పెట్టుకొని పూజ ఆవిడ సప్తమాతృకుల్లో ఒక అమ్మవారు. మనం ఒక మంచి వ్యక్తిని పాలిచ్చి తాగి కూర్చోరా అంటే అది సాత్వికంగా ఉంటాడు. ఇంకో వ్యక్తిని పిలిపించి నాయనా నువ్వు ఇది తాగేసి కూర్చో అంటే వాడు కొంచెం ఇదిగా అంటే మనం చేసే పూజా విధానంలోనే తేడా ఉంటుంది. ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు పెడితే అమ్మవారు సాత్వికంగా ఉంటారు. ఖర్జూరాలో ప్రసాదం ఏదో పెడితే. అదే మధ్య మాంసాదులు పెడితే అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది. కాబట్టి సాత్వికంగా ఉండేటప్పుడు మనం సాత్వికంగానే దక్షిణాచారంలోనే అమ్మవారి ఆరాధన చేయొచ్చు. ఇంట్లో లక్షణంగా అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఈ పెట్టుకునేటప్పుడు కూడా సాయంత్రం, ఉదయ భాగంలోనే ఈ అమ్మవారికి పూజ చేయాలి. ఓకే గురుగారు. అలాగే మీ రెండోది ఏంటంటే, ఈ వారాహి అందరూ చేస్తున్నారు. చేస్తున్నారు. ఈ చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ఫలితం ఉంటుంది. ఫలితం ఇస్తుంది ఆవిడ వెంటనే. చాలామంది గృహాల్లో కందదీపం పెట్టుకుంటున్నారు. హ్మ్. అలాగే వారాహి కవచం చదువుతారు. లేపోతే వారాహి సహస్రనామం చదువుతుంటారు. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, లలితాదేవి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు గదా స్వామి! మీరు ప్రధాన దేవతకి ఆరాధించకుండా వీళ్ళని ఎందుకు ఆరాధిస్తున్నారంటే, మనం ఎక్కడి నుంచి ఎదిగామో అక్కడి నుంచే వెళ్తుండాలి. ఇప్పుడు ఏదైనా సరే ఒక పెద్ద వ్యక్తి పని చేయలేనిది కింద వ్యక్తి చేస్తాడు కదా! అలాగే ఈ సప్తమాతృకుల్లో ఈ వారాహి అమ్మవారిని రాత్రి సమయంలోని, ప్రాతకాల సమయంలోనే ఆరాధన చేస్తే సత్ఫలితం అనేది ఉంటుంది. ఆ చేసేటప్పుడు కూడా మనసా, వాచా, కర్మణః త్రికరణ శుద్ధిలో చేయాలి అమ్మవారికి. చేసిన వెంటనే ఖచ్చితంగా మనం ఎంతైతే మనస్ఫూర్తిగా చేస్తామో 21 రోజు కానీ, లేపోతే మండల దీక్ష గానీ, సంవత్సర దీక్ష గానీ, ఇలాంటివి చేయడం వలన వేగంగా ఫలితం ఇస్తుంది. దీన్నే గుప్త పూజ అంటారు. వాటిల్నే గుప్త నవరాత్రులు అంటారు. ఈ ఆషాఢ మాసంలో వస్తాయి. అందుకారణంగా ప్రతి ఇంట్లో కూడా వారాహిని పూజ చేయొచ్చు. ఓకే. ఓకే. అలాగే మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పీఠం గురించి ఒకసారి వివరిస్తారా గురుగారు? మా ఆధ్వర్యంలో నడుస్తుంది. నేనింతటి వాడిని అయ్యాను గాబట్టి, ప్రథమంగా మా గురువుగారి ఆశీస్సులతోనే. ఆయన చెప్పిన విద్య, ఆయనిచ్చిన భవిష్యత్తు, ఆయన నేర్పిన జ్ఞానంతోటి నేనింతటి వాడినయ్యాను. ప్రధానంగా తల్లిదండ్రులు లేనిది ఏదీ లేదు. అవును. వాళ్ళ ఆశీస్సులు అలుగా ఉన్నాయి. కానీ భవిష్యత్తుని రూపుదిద్దేవాళ్ళు గురువే. మా గురువుగారు ఈరోజు నాకింతటి విద్యను నేర్పించినందుకు, ఇంతట పీఠాన్ని పెట్టుకొని, ఇన్ని ధర్మాలను మేము కాపాడుతున్నామంటే ప్రథమంగా ఆయనకి మేము మనస్ఫూర్తిగా శతకోటి ధన్యవాదాలు. ఆయన పాదాలకి మా నమస్కారాలు. మాది శ్రీ విద్యా మహావారాహి పీఠం విశాఖపట్నంలో ఓకే. ఉంటాం. ఇప్పుడు కాదు గత 20 సంవత్సరాలుగా మా పీఠం నడుస్తుంది. ఓకే. మా పీఠం యొక్క లక్షణం ఏమిటంటే పబ్లిసిటీ చేసుకోం. హ్మ్. ఎందుకు చేసుకోము అంటే ఒక చెట్టులో బలం ఉన్నప్పుడు ఆ చెట్టు ఎన్నైనా పళ్ళు కాస్తుంది. పూలు పూ పూలొస్తాయి. అవును. నాలో శక్తి ఉన్నప్పుడు, నా అమ్మవారిలో శక్తి ఉన్నప్పుడు, నా పీఠంలో శక్తి ఉన్నప్పుడు భక్తులే వస్తారు. హ్మ్. అవును. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మా పీఠం అయితే కమర్షియల్ కాదు. హ్మ్.
ఎవరిని ఎప్పుడు ఎలా తెప్పించుకోవాలో, ఎవరి ద్వారా ఏం చేయించుకోవాలో, నాలో శక్తి నిత్య అనుష్ఠాన శక్తి వలనే భక్తులు రావాలి. ఈ పబ్లిసిటీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కమర్షియల్ అవుతుంది. అవును. దైవం ఉండేటప్పుడు ఎందుకు రారు తప్పకుండా వస్తారు. కదా! హ్మ్. దానికోసం మనం పబ్లిసిటీ ఎందుకు చేయాలి? అవును. అదే మా పీఠం. అందుకే మేము పబ్లిసిటీ చేసుకోం. గురుగారు అంటే ఓన్లీ వారాహి అమ్మవారే ఉంటారా? లేదంటే ఇంకేమైనా విగ్రహాలుంటాయా? అంటే ప్రధాన దేవతగైతే మాకు వారాహి అమ్మవారే. ఓకే. మిగతా దేవతార్చనలో అంటే పీఠంలో అంటే ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణు, మహేశ్వరం పంచాయతన దేవతలు ఉంటారు. ఖచ్చితంగా ఆరాధిస్తామన్నమాట. అవన్నీ ఓకే. శాలిగ్రామ రూపంలో ఉంటాయి, విగ్రహ రూపాల్లో ఉంటాయి అమ్మవార్లు. ఖచ్చితంగా మా జగద్గురువులు ఆదిశంకరాచార్యుల పరంపర శృంగేరి భారతీ తీర్థస్వామి వారి పరంగా మాది ఉదయం, సాయంత్రం చంద్రమౌళీశ్వర ఆరాధన, శారదాదేవి పూజ, వారాహి పూజ ఖచ్చితంగా మేము అనుష్ఠానం చేస్తుంటాం. గురువుగారు మనకి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? అంటే ఈ పీఠాన్ని దర్శించుకుంటే? ప్రథమంగా ఈ వారాహి అమ్మవారు అంటే సర్వసైన్యాధ్యక్షురాలుగా ముందుగా చెప్పుకున్నాం. హ్మ్. లలితాదేవికి శ్యామల, వారాహి ఇద్దరు కూడా సర్వసైన్యాధ్యక్షురాలు. శ్యామలాదేవి అంటే ఎవరు? సరస్వతి. హ్మ్. రాజశ్యామలగా ఉంటుంటారు. వీళ్ళిద్దరు హ్మ్. అనమాట అమ్మవారికి జయ విజయ విధానంలో అంటే ఎస్కార్ట్స్. అంటే ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఎస్కార్ట్స్. అమ్మవారు ఆదేశించిన వెంటనే వీళ్ళిద్దరూ ఏదైతే కార్యాన్ని దిగ్విజయం చేసుకొని వస్తారు. అలాగే మనం వారాహి అమ్మవారిని ఆరాధించడం వలన ముందు శత్రు భయం పోతుంది. వారాహి అంటే ఏమిటి? లక్ష్మీ స్వరూపమే అమ్మవారు. హ్మ్. వరాహ పురాణంలో వరాహుడెవరు? శ్రీ మహావిష్ణు స్వరూపం. కాబట్టి ఆ వరాహ పురాణం నుంచే ఈ అమ్మవారు భూమి అంతటిని కూడా మోస్తుంది కాబట్టి వారాహి. ఈ వారాహియే పంది స్వరూపంగా ఉంటుంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్య, లక్ష్మి, శత్రుదోషాలు ఉండవు. ఓకే. రెండోది ఏంటంటే మనం ఎంతైతే అమ్మవారిని ఆరాధిస్తామో అంత స్థాయికి స్టెప్ బై తీసుకువెళ్తుంది. అనుకునే కోరికలన్నీ చాలామంది వచ్చారు. చాలామందికి అనుకునే కోరికలు కూడా నెరవేరాయి. మా పీఠానికే కావచ్చు, అమ్మవారికే కావచ్చు, వాళ్ళు ఇవ్వాల్సినవి ఇచ్చుకొని వెళ్తుంటారు.